దీపావళి విశిష్టత. నరకాసురుడి కథ గురించి మనందరికీ తెలుసు. నరకాసురుడి యొక్క అసలు పేరు భౌమ. నరకాసురుణ్ణి వరాహావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి భూదేవికి పుట్టిన బిడ్డగా చెబుతారు. భూదేవిని కాపాడేటందుకు శ్రీ మహావిష్ణువు వరాహ అవతారంలో వచ్చినప్పుడు వరాహ అవతారం యొక్క కొమ్ములు భూమాదేవికి తగిలి నరకాసురుడు జన్మించినట్టుగా చెబుతారు. నరకాసురుడికి బాణాసురుడు ఇంకా ఇతర అసురుల సహవాసంతో రాక్షస ప్రవృత్తి పెచ్చిమీరిపోతుంది. దాంతో అతడు ప్రజలను దేవతలను హింసించడం మొదలుపెడతాడు. పురాణాల ప్రకారం నరకాసురుడు ప్రాగ్జ్యోతిషపురానికి రాజుగా ఉండేవాడు. ప్రస్తుతం ఈ ప్రాంతాన్ని నేపాల్గా పిలుస్తున్నారు. నరకాసురుడు ఘోర తపస్సు చేయడం ద్వారా బ్రహ్మ నుంచి ఒక వరాన్ని పొందుతాడు. ఆ వరం ఏమిటి అంటే తను కేవలం తన తల్లి చేతిలోనే మరణాన్ని పొందేలాగా వరం పొందుతాడు. ఈ విధంగా వరం పొందడం ద్వారా తను అమరత్వాన్ని సాధించచ్చు అని అనుకుంటాడు. నరకాసురుడి ఘోర తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదించేస్తాడు. ఆ వరం పొందిన తరువాత నరకాసురుడు చేసే దారుణాలు మరింతగా పెరిగిపోతాయి. నరకాసురుడి చేష్టలతో ప్రజలు దేవతలు భీతిల్లిపోతారు. నరకాసురుడి బారి నుంచి తమను తాము కాపాడుకునేందుకు దేవతలందరూ విష్ణుమూర్తి వద్దకు వెళతారు. నరకాసురుణ్ణి అంతమొందించి వాళ్ళందరినీ రక్షించవలసిందిగా శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తారు. శ్రీ మహావిష్ణువు నరకాసురుడి బారి నుంచి వారందరినీ కాపాడతానని అభయమిస్తాడు. నరకాసురుడి వరం గురించి తెలుసుకున్న శ్రీ మహావిష్ణువు కృష్ణావతారంలో తనతో పాటు తన రథసారథిగా సత్యభామను తీసుకుని వెళతారు. ఎందుకంటే సత్యభామ భూదేవి యొక్క అవతారం. మొదటిగా నరకాసురుడికి శ్రీ మహావిష్ణువుకి ఘోర యుద్ధం ప్రారంభమవుతుంది. ఆ యుద్ధంలో నరకాసురుడు విసిరిన అస్త్రానికి శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోతాడు. ఆ ఘటనతో ఒక్కసారిగా సత్యభామ రంగంలోకి దిగి బాణాన్ని తీసుకుని నరకాసురుడిపై అస్త్రాలను ప్రయోగిస్తుంది. నరకాసురుడు సత్యభామ చేతిలో హతమవుతాడు. ఆ రోజును నరక చతుర్దశిగా జరుపుకుంటారు. నరకాసురుడి చెరలో ఉన్న దేవతలు, అమాయకపు ప్రజలు, స్త్రీలు అందరూ విడుదలవుతారు. వారంతా ఎంతో సంతోషంగా మిఠాయిలు పంచుకుని పండుగ చేసుకుంటారు. ఈ పండుగనే దీపావళి పండుగ అంటారు. నరకాసురుడి వధ జరిగిన మరనాడు అంటే దీపావళి రోజు ఉదయాన్నే ప్రాతకాలంలో తలకి నూనె రాసుకుని తలస్నానాలు ఆచరిస్తారు. మన భారతీయ సంస్కృతిలో ఎన్నో రకాల పండుగలను మనం జరుపుకుంటూ ఉంటాం. ప్రతి పండుగకు కూడా ఒక కారణం, ఒక కథ ఉంటాయి. దీపావళి రోజున పితృదేవతలకు దీపాలు లేదా దివిటీలు చూపించటం కూడా ఒక ఆనవాయితీ. దీపావళి రోజు దీపాలను వెలిగించటం దేనికి సంకేతం అంటే చీకటి అంటే చెడుతో సమానం. చీకటిని తరిమివేసి వెలుతురికి ఆహ్వానం పలికేదే దీపావళి. అంతేకాదు దీపావళి రోజున దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని కూడా ఘనంగా పూజిస్తారు. ఈ దీపావళి పండుగ కేవలం మన భారతదేశంలోనే కాక శ్రీలంక, నేపాల్, మయన్మార్, సింగపూర్, మలేషియా, ఫిజీ ఇంకా బంగ్లాదేశ్ దేశాల్లో కూడా జరుపుకుంటారు.